ప్రకాష్ రాజ్ని ఎవరైతే సినిమాలలోకి తీసుకుందాం అనుకుంటున్నారు నటుడిగా, బహుశా రానున్న రోజులలో వాళ్ళ సినిమాలకి బాయ్కట్ దెబ్బ పడుతుంది. అట్ ది సేమ్ టైం ఆ సినిమా కలెక్షన్ కూడా తగ్గవచ్చు. హిందువులంతా కూడా అవుట్ రైట్గా దాన్ని వ్యతిరేకించవచ్చు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎందుకంటే ఇతను ఇన్నాళ్ళు నటుడు ప్రకాష్ రాజ్గా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా, కొద్ది నెలలుగా కమ్యూనిస్ట్ ప్రకాష్ రాజ్గా కనపడ్డాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ ప్రకాష్ రాజ్గా కనపడ్డాడు. ఇప్పుడు ఏకంగా పాస్టర్ ప్రకాష్ రాజ్గా కనపడుతున్నాడు. మీకు తెలుసో లేదో, సిటీలో అబ్జర్వ్ చేయాల, ఓలల్లో క్రైస్తవ మత మార్పిడిలో భాగంగా, క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా కొంతమంది, మొన్న మధ్య ఎవరో అతను చనిపోయాడు పాస్టర్ యాక్సిడెంట్లో. అతను తాగి యాక్సిడెంట్లో చనిపోతే ఎవరో చంపిన హడావిడి చేశారే, అతను కూడా రామాయణంలో ఆనాడు ఉన్నటువంటి దానిని వక్రీకరించి ఘోరంగా చెప్పాడు. అలా కుప్పలు అనమాట ఈ పాస్టర్ల ముసులున్నటువంటి వాళ్ళు ఈ మత ప్రచారం చేస్తూ హిందువుల మీద, హిందూ దేవుని మీద విషం చిమ్మేవాళ్ళు. అలా ఈ ప్రకాష్ రాజు ఇప్పుడు పాస్టర్ ప్రకాష్ రాజుగా మారాడు. మొన్న వాళ్ళమ్మ మరణించిన తర్వాత అంత్యక్రియల సమయంలో క్రైస్తవ మత సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు. ఇదేంటనంటే, నేను నాస్తికుణ్ణి, మా అమ్మ క్రైస్తవురాలు, మరి చనిపోయిన తర్వాత ఆమె ఏ నమ్మకం అయితే నమ్మిందో ఆ నమ్మకాన్ని అక్కడ అంత్యక్రియలు జరపాలి కదా అని అంటే, ఓ అమ్మ సూడో సెక్యులర్లు ఈ మనిషి సపోర్ట్ వస్తా వేరండి. ఇతను నాస్తికుడు అంటాడు, జీసస్ని కానీ అల్లాని కానీ ఒక్క మాట అనడు, కేవలం హిందువులని, హిందూ దేవులని, బతుకంతా అంతే. సో అలా ఇప్పుడు ఈ పాస్టర్ ప్రకాష్ రాజ్ ఏం చేశాడు, ఏకంగా రాముడిని, సీతమ్మని, లక్ష్మణుడిని వలస కూలీలంటూ ఆ కేరళ సాహిత్యోత్సవ వేదిక అంట, తూలికా పాలిటిక్స్ అంటూ, వ్యంగ్య రాజకీయాలంటూ దానిలో భాగంగా ఇతను కూసిన కోతలు ఇక పాపం పండింది, పరాకాష్ట అనమాట. ఇంకా క్రిమినల్ కేసులు నమోదైంది. సీతారామ లక్ష్మణులు అడవిలో వనవాసం చేస్తున్న మూమెంట్లో దక్షిణాది సైడ్ వచ్చినప్పుడట ఒక తోటలో పండ్లు కనిపించాడు. రాముడు చూసి అది ఎవరిదో వేరే వారిది, వద్దులే లక్ష్మణ్ అంటే, లక్ష్మణ్ ఆకలిస్తుంది అన్న అంటే సరే తిను అన్నారట. వీళ్ళంతా ముగ్గురు తిన్నారట. ఇంతలో శూర్పణఖ వచ్చేసి చూసి, మా తోట అది, మా అన్న రావణుడిది, మేము గిరిజనులు ఏంటి, ఇక్కడ కూడా చూడండి, ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య గ్యాప్ తెచ్చి కుట్ర చెప్తాను చూడండి. మేము గిరిజనులు అంటే ఇక్కడ ఏంటి, మేము మాంసం తింటాం. ఏ మాంసం? పశు మాంసం తింటాం. మీ ఉత్తరాది వాళ్ళు తినరుగా, మేము తింటాం. అలా ఇండైరెక్ట్గా హింటిస్తూ ఆవు మాంసం తినాలంటూ, పశు మాంసం తినాలంటూ, ఉత్తరాది వెళ్ళారు, దక్షిణాది వెళ్ళారు, మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు అని చెప్తూ ఇండైరెక్ట్గా ఆవిడ బుద్ధి బయట పెట్టాడు. ఏ రకంగా, శూర్పణఖ డబ్బులు అడిగితేనట వీళ్ళు ఇవ్వనన్నారట. ఇక దాంతో మరలా గట్టిగడేసరికి వాళ్ళ పొలంలో పండ్లు వీళ్ళు తిని మరల వీళ్ళే అవతల ఉన్నటువంటి యజమానులని, హక్కుదారుల్ని ముక్కు చెవులు కోసారట. ఇక దాంతో ఆమె వెళ్ళి వాళ్ళ అన్న రావణుడికి చెప్తే, రావణుడు వచ్చి ఏంటిది, తింటే తిన్నారు, డబ్బులు లేవని చెప్పాలి, మహా అయితే కూలి చేసుకోమని చెప్తాను, ఇక్కడ బతకమని చెప్తాను, మాకు తగ్గట్టుగా మా కల్చర్ నేర్చుకోమని చెప్తాను, అంతేగాని మీరు మా తోటలో పండులు తిని మాకు డబ్బులు ఇవ్వకుండా మరలా మా వాళ్ళనే కొడతాం ఏంటి అని చెప్పేసి అన్నాడని. ఇక అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి చివరికి యుద్ధం దాకా పోయిందని చెప్పేసి సొల్లు కబురు చెప్తూ ఇది వ్యంగ్య రాజకీయం అంటూ సొల్లు చెప్పాడు అనమాట. ఇది విని చప్పట్లు కొట్టారు. అదేమంటే ఏమంటాడు, ల్యాండ్ ఆఫ్ లా ఆఫ్ ల్యాండ్, ఐ థింక్ అదే అనుకుంటా, లా ఆఫ్ ల్యాండ్ అంటే ఒక సూత్రం చెప్పాడు. బిఏ రోమన్ వెన్ యువర్ ఇన్ రోమ్. సో నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడికి తగ్గట్టుగా లా ఆఫ్ ల్యాండ్, ఆ ల్యాండ్కి తగ్గట్టుగా నువ్వు ఉండాలి తప్ప నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో దాన్ని ఇక్కడ చూపకూడదని అంటాడు. ఎలా అంటాడు, ఇప్పుడు ఉత్తరాది ఉన్నటువంటి హిందీని దక్షిణాది ఉన్నటువంటి మా మీద ఎందుకు రుద్దుతున్నారు, మా తోటకు వచ్చారు, పండ్లు తిన్నారు, డబ్బులు లేవన్నారు, సరే అయితే ఆ పండ్లు తినక విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడే నాటి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతకండి, మా కల్చర్ నేర్చుకోండి అని యజమాని చెప్పాడంట. అసలు ఏమన్నా తలా తోక బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నాయంటారా ఆ ప్రకాష్ రాజ్ని పిలిచే వాళ్ళకి కావచ్చు, కిందకి వచ్చి చప్పట్లు కొట్టే వాళ్ళకి కావచ్చు? నేను ఓపెన్ అడుగుతానండి, ఇటువంటి వ్యక్తికి ఎవరు సినిమాలో అసలు అవకాశాలు ఇచ్చేది? ఇటువంటి వ్యక్తిని ఏ హిందూ వాడిని ఎంకరేజ్ చేసేది? అసలు ఎన్నాలంటే ఇతను భరిస్తారు? నిజంగా చెప్తున్నారు, గతంలో నాకు ప్రకాష్ రాజ్ నటనంటే సూపర్ నచ్చేది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అతని బిహేవియర్, అతని పోస్టులు, అతను పెడుతున్నటువంటి యాంటీనేషన్, ఈ హడావుడి ఇవన్నీ చూసి అతని సినిమా అంటే కంప్రమవుతుంది. అతని సినిమాలో ఉన్నాడంటే నాకు చూడబుద్ధి కావట్లా. మొన్న ఎస్ సరస్వతి సినిమా వచ్చింది, వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా నిజంగా చాలా బాగుంది.
బట్ ప్రకాష్ రాజ్ కనిపిస్తున్న సేపు కంపరం పడుతోంది నాకైతే. వీడియో కంటెస్ట్ మీకు అర్థమైంది కదా, కేసులు నమోదైనవి, ప్రకాష్ రాజ్ పాపం పండింది, శ్రీరాముడు జోలికి వెళ్ళి తప్పు మీద తప్పు చేశాడు, అడ్డంగా దొరికిపోయాడు, క్రిమినల్ కేసులు భారతదేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఎందుకు? హిందూ మత విశ్వాసాలని దెబ్బతీస్తున్నాడు, రామాయణం ఉన్నటువంటి కథను మారుస్తున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం ఉన్నట్టు శ్రీరాముడిని వలస కూలీని చేసి రాక్షసుడైనటువంటి సీతమ్మని అపహరించినటువంటి రావణాసురుణ్ణి ఒక గిరిజనుడు అంటూ, ఒక తోటకు యజమానంటూ, వాడి తోటలో పడి రాముడు పండ్లు తిన్నాడంటూ పిచ్చి పిచ్చి కథలు చెప్తా పోతున్నాడు. అదేమంటే ఆ రోజు ఆయన బిల్లు జిఎస్టీ కలిపి మొత్తం కలిపి 200 అయిందంటూ, 2000 అయిందంటూ పిచ్చి పిచ్చి కోతులు, కారు కోతులు. వినేవాడు ఉన్నాడు కదని చెప్పేసి చెప్పేవాడు ఏది పడితే అది వాగుతాడు. అదే ప్రకాష్ రాజ్. సో వీడియోని క్లోజ్ చేస్తూ మరలా చెప్తున్నా, ప్రకాష్ రాజ్కి ఇంకా సినిమా అవకాశాలు ఇచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దృష్టిలో యాంటీ నేషన్, యాంటీ హిందూ, ఇంకా చెప్పాల్సి వస్తే ఓ రకంగా సమాజాన్ని ప్రకాశ్ చేల్చాలని చూస్తున్నాడు. దానికి వీళ్ళంతా కూడా మద్దతు ఇవ్వటం నాకైతే అనిపిస్తుంది. ఇట్స్ పర్సనల్లీ మై పర్సెప్షన్, మై ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలియచేయండి.